వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దయాదీపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి 1:40 ఈ దాడి జరిగింది. ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా పాక్ మౌనంగా ఉంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సూచించారు. భారత సైనిక చర్యపై పొరుగు దేశం చైనా స్పందించింది. ఇది తీవ్ర విచారకరమని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఒకరినొకరు పొరుగువారుగానే ఉంటాయి. చైనా దీనిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తానని చెప్పింది. శాంతి, స్థిరత్వం, విస్తృత ప్రయోజనాల కోసం వ్యవహరించాలని, ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని మేము రెండు వైపులా కోరుతున్నాం అని చైనా విదేశాంగ మంత్రి ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొచ్చుకెళ్లిన త్రివిధ దళాలు మొత్తం 9 స్థావరాలపై మెరుపుదాడి చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:40 దాటిన తర్వాత చేపట్టిన ఈ సైనిక చర్యను 23 నిమిషాల్లోనే ముగించి క్షేమంగా వెనక్కి వచ్చారు మన భారత దళాలు.